ప్రయాసపడండి అన్నాడు. హెబ్రీ పత్రిక 13:1 సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. హెబ్రీ 13:1. ప్రేమ ఎంత కీలకమో, ప్రేమ ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ మాట్లాడాడు. అందరూ వినాలి, ఎవరి కోళ్ళు పరీక్ష చేసుకోవాలి. సంఘము అంటే మనందరం కలిస్తేనే సంఘం. ఇందులో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా పరీక్ష చేసుకోవాలి. నిజంగా నేను ప్రేమను కలిగి ఉన్నానా? దేవుడు ఆశించిన ప్రేమ నాలో ఉందా? లేకపోతే నేను ప్రేమించే విషయంలో ఏమైనా కోల్పోతున్నానా, కొరవడుతున్నానా? సహోదర ప్రేమ నాలో ఉందా, అది కోల్పోయానా అనే పరీక్ష నువ్వు చేసుకోవాలని ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమను కోల్పోయినప్పుడు నీకు ఎఫెక్టు, సంఘానికి కూడా ఎఫెక్ట్. అదే ప్రేమను నువ్వు కలిగి ఉంటే నీకు దీవెన, అది నీవు వెంబడించే సంఘానికి కూడా దీవెన. నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తివైతే నీకు మేలు, నీ వెంబడించే సంఘానికి కూడా మేలు. అలా ప్రేమను కొరవడిందంటే, ప్రేమ కోల్పోయామంటే సంఘం ఉనికి కోల్పోతుంది. మనం పాతాళ లోక ద్వారములను తొలగించే వారంగా కాదు, వాటిని మనమే నిలబెట్టే వారంగా తయారవుతాం. కానీ కొన్ని సంఘాల్లో మనం గమనించవచ్చు, ప్రేమ లేని సంఘాలుగా కొన్ని సంఘాలు ఉన్నాయి. కానీ మనం అలా ఉండొద్దు, మనం దిద్దుబాటు చేసుకుందాం. మన మాటలు వినే బిడ్డలు కూడా దిద్దుబాటు చేసుకొని ప్రేమ కలిగి ప్రవర్తించాలని నేను ఆశిస్తా ఉన్నాను. ఆమేన్. ప్రేమ గురించి ఎన్ని మాటలు చెప్పాడో తెలుసా? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణనాడు తాళమునై ఉందును అన్నాడు. ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచు గణగణనాడు తాళం అంటే ఒట్టి తాళం, ఒట్టి గొడవ తప్ప ఏమీ ఉండదురా బాబు అని అర్థం. అందుకే ప్రేమ చాలా ప్రాముఖ్యం అన్నాడు. ప్రతి హృదయము తను దేవుని ప్రేమతో నిండి ఉన్నారో లేదో పరీక్ష చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అలాంటి ప్రేమ కలిగిన వ్యక్తులు ఏ సంఘంలో ఉంటారో, ఏ సహవాసంలో ఉంటారో, ఆ సంఘములో రక్షింపబడుతున్న ఆత్మలు రోజు చేర్చబడుతూనే ఉంటారు. ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు ఉండవు. దేవుడు కట్టే సంఘములో నంబర్ 1లో ఉండేది ప్రేమ. ఇందాక నేను చెప్పిన మాట 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి కిందికి చదివితే నీట్గా రాసుంటుంది ప్రేమ యొక్క ఆధిక్యతను గురించి. యేసు ప్రభు అన్నాడు, ఒక్కసారి మీరు యోహాను సువార్త తీసుకోండి. యోహాను